అంటే మీరు ఏమైనా బిట్రేయల్ అయ్యామనేటువంటి ఫీలింగ్ ఏమైనా కలిగిందా మీకు? ఎందుకంటే మీరు ఉద్యోగాలు వదిలిపెట్టి వచ్చారు, ఒక సిద్ధాంతం కోసం నమ్మి వచ్చారు, అటువంటిది మిమ్మల్ని మధ్యలోనే వదిలేయటం, మిమ్మల్ని ఎక్స్పెల్ చేయటం. వ్యక్తిగతంగా పెద్ద మాకు నష్టం లేదు. ఒక రకంగా పర్సనల్గా తీసుకుంటే దీని నుంచి బయటికి రావటం వల్ల మాకు నష్టం లేదు, మాకు లాభమే. మా కుటుంబాలు మేము చూసుకోగలుగుతున్నాం అప్పటిదాకా. అంటే అది వ్యక్తిగతంగా తీసుకుంటే. బట్ సమాజపరంగా ఖచ్చితంగా అంటే మమ్మల్ని బయటికి పంపడం అనేది వేరే చర్చ, కానీ అది అర్ధాంతరంగా ముగిసిపోవటం మాత్రం ఒక రాంగ్ ఎగ్జాంపుల్గా నిలబడింది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలని చాలామంది కోరుకుంటాను. కొన్ని కోట్ల మంది యువత ఇవాళ ఈరోజు జరుగుతున్న రాజకీయాల పట్ల కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి చెప్తాను. కాబట్టి మార్పు కావాలని కోరుకుంటున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఆ మార్పుకి నాయకత్వం వహించే వాళ్ళు ఎవరు, ఆ డైరెక్షన్లో తీసుకెళ్ళగలిగిన వాళ్ళు ఎవరు వాళ్ళ కోసం చూస్తూ ఉన్నారు. ఆ నాయకత్వం ఖచ్చితంగా ఆ రోజు జయప్రకాష్ గారు ఇవ్వగలిగారు వ్యక్తిగా. నిర్మాణ దశలో ఉన్నది పార్టీ సంస్థాగత నిర్మాణం. వెరీ టూ ఎర్లీ ఆ నిర్ణయం తీసుకోవడం, ఎన్నికల్లో పోటీ చేయొద్దని కానీ ఆయన తప్పుకోవాలన్నది కానీ నా దృష్టిలో ఖచ్చితంగా టూ ఎర్లీ అన్నది నా భావన. సరే, ఆ నిర్ణయం వల్ల రాజకీయంగా ఆశలు పెట్టుకుని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పార్టీ అయిన తర్వాత మేమంటే ఉద్యమం నుంచి పనిచేసిన వాళ్ళు రాజకీయంగా ఏదో ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ద్వారా ఒక పరిస్థితికి వద్దామని త్యాగాలు చేసిన వాళ్ళు కూడా, ఇంక్లూడింగ్ బోల్డ్ ఎంతమంది మనం చెప్పుకుంటే అది సముద్రం అనుకోండి. కానీ ఎక్కువ మంది ఎక్స్పోజ్ కాలేపారండి నాయకులుగా. అంటే మీరు లోక్సత్తానంగానే జయప్రకాష్ గారు, వర్మ గారు, మీరు ఇట్లాగా 3-4 పేర్లు, మిగతా వాళ్ళకి ఎందుకు అంత ఎక్స్పోజర్ ఎందుకు రాలేదు? దానికి సమాధానం మీరే చెప్పాలి. అంటే ఇవాళ మీడియాలో ఉన్న పరిస్థితి నేను ఖచ్చితంగా చెప్పగలిగింది ఏమిటంటే, లోక్సత్తాలో ఐడియాలజికల్గా స్ట్రెంగ్త్ ఉన్నవాళ్ళు, అలాగే సమాజానికి పరిష్కారాలు చూపించగలిగిన వాళ్ళు కొన్ని వేల మంది పనిచేశారు ఆ రోజుల్లో. కనీసం హైదరాబాద్లోనే ఒక 40-50 మంది సమర్థవంతంగా దీన్ని చెప్పగలిగిన వాళ్ళు అనేక సందర్భాల్లో సమావేశాల్లో మాట్లాడారు. అయితే మీడియా మన దృష్టి ఏంటంటే అప్పటికే గుర్తింపు ఉన్న వాళ్ళు కాదు సమాజంలో. మాతో వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ రంగాల్లో వాళ్ళు పనిచేసుకుంటూ ఉన్నవాళ్ళు, సినిమా స్టార్లు కాదు, వేరే పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలుగా రాజకీయంగా ఉన్నవాళ్ళు, పారిశ్రామికవేత్తలు కాదు. ఒక కమిట్మెంట్తో దేశాన్ని మార్చాలని వచ్చిన వాళ్ళు, లోక్సత్తా భావజాలాన్ని వంట పట్టించుకున్న వాళ్ళు, అలాగే మార్పు కావాలని పరిష్కారాలని అవగాహన చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పగలిగి కూడా ఉన్నారు. కానీ గుర్తింపు రావటం అంటే ఎన్నికల్లో గెలుపులు కావాలి, లేదంటే పెద్ద ప్రజా ఉద్యమాలు, మొత్తం జనాన్ని ఆకర్షించే ప్రజా ఉద్యమాలు, మీడియాని ఆకర్షించే